ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంఘాలకు మరో శుభవార్త అందించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ₹10 లక్షల ప్రమాద బీమా, స్వయం సహాయక సంఘాలకు రుణ బీమా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకునే ₹2 లక్షల వరకు రుణాలకు ఇన్సూరెన్స్ కోసం శ్రీనిధి సమాఖ్యకు ₹50.41 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే పథకానికి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. 6.10 లక్షలు స్వయం సహాయక సంఘాలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ రుణాలకు ఈ ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. 10 సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందలేదని గుర్తు చేశారు. ప్రతి నిర్ణయంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని మా ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మీ కష్టం చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ ఉత్పత్తులను చూసినా మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కల 100 షాపులను కట్టించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా మీ వస్తువుల విక్రయానికి అవకాశం కల్పిస్తాం. రాష్ట్రంలో మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారు. రానున్న రోజుల్లో 1 కోటి మంది మహిళలు చేరాలి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది అని రేవంత్ అన్నారు. ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే 6 గ్యారంటీలను తీసుకొచ్చామని రేవంత్ గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే గృహజ్యోతి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు, వారి కన్నీళ్లు తుడవాలని ₹500కి గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఆడబిడ్డల ఆశీర్వచనాలతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని, వచ్చే 5 ఏళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మా సైన్యం మీరే, మా బలగం మీరే. రాబోయే రోజుల్లో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు నిర్వహిస్తాం అని సీఎం రేవంత్ వెల్లడించారు.